వెళ్తున్నాడు తమ్ముడు. అలాంటి వాడు మన ఇంటికి ఎందుకు వచ్చాడు? దుర్గాన్ని వదిలేమని వాదికి ఇచ్చాడని వెళ్దానికి చెప్పానుగా. అదే అనియా, అలాంటి చెడు నా కొడుకులు మన ఇంటికి ఎందుకు వచ్చాడని నేను అడుగుతున్నా. తమ్ముడు, వాళ్ళ సంగతి వదిలే, నాకు నేను చూసుకుంటాను. ఇంతకీ ఆ దుర్గాగాడు ఏమైనా నిజం చెప్పాడా? వాడిని ఎంత టార్చర్ పెట్టినా సరే కనీసం నోరు కూడా ఇప్పటం లేదు. చూడు తమ్ముడు, ఆ కాలకయ్య గారి కథ మనకి చాలా ఒక ఛాలెంజ్ గా మారింది. ఎలాగైనా ఆ దుర్గ చేత నిజం చెప్పించి వాడి కథ ముగించాలి. అనియ, నా అంచనా ప్రకారం ఆ కాలకయ్య గారికి బలగం ఆ రౌడీ సీటర్ అయిన బళ్ళారి గాడు వాస్తవ్యం లేదే. ఈ కాలకయ్య గాడు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడనియా. చూడు తమ్ముడు, అయితే ఆ జితేంద్ర గారి మీద పన్నేసి ఉంచు. ఎలాగైనా మనం వాడి చేత నిజం చెప్పించి ఆ కాలకయ్య గారి కథ ముగిద్దాం. సర్లే, నేను అలా కాస్త స్టేషన్ వరకు వెళ్ళొస్తా. ఇక ఓకేనా?